కలియుగంలో వినాయకుడు మళ్ళీ జన్మిస్తాడని మీకు తెలుసా? మనందరికీ తెలుసు. కలియుగంలో విష్ణువు కల్కి భగవానుడిగా జన్మించి 7 మంది అసురుల సహాయంతో కాలిని హతమార్చి కలియుగాన్ని ముగిస్తాడు అని. కానీ మీకు తెలుసా గణేశుడు కూడా కలియుగంలో ధూమ్రకేతు అవతారం ఎత్తాడు అని. ఈ ధూమ్రకేతు అవతారం గురించి గణేశ పురాణంలో చెప్పబడింది. ఈ అవతారంలో గణేష్ చేతిలో ఒక శక్తివంతమైన ఖడ్గాన్ని పట్టుకొని నీలిరంగు గుర్రం మీద వస్తారు అని. ఆయన శరీరం నల్లగా బూడిద రంగుతో కప్పబడి ఉంటుంది. అందుకే ఆయనను ధూమ్రకేతువు మరియు ధూమ్రవర్ణ అని పిలుస్తారు. ఆయన శరీరం నుండి నీలిరంగు అగ్ని ఉజ్వలిస్తూ ఉంటుంది. ఎప్పుడూ శాంతంగా ఉండి ఆడుకుంటూ సరదాగా ఉండే వినాయకుడు ఈ అవతారంలో క్రూరంగా కోపంగా ఉంటాడు. ఈ అవతారంలో ఆయనకి ఎన్నో మహనీయమైన శక్తులు ఉంటాయి. ఆయనకు కావాల్సిన సమయంలో అశ్వాలు మరియు లక్షల సైన్యాన్ని ప్రత్యక్షం చేయగలడు. ఈ అవతారానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అభిమానాసుర అనే క్రూరమైన అసురుడిని చంపాలి అని. మనుషుల్లో ఉండే అహంకారం వల్ల ఆయన పుడతాడు. ఆ రాక్షసుడితో యుద్ధం చేసి హతమార్చి మళ్ళీ సత్యయుగం మొదలయ్యాక గణేశుడు అన్ని వేదాలను ఋషులకిచ్చి కైలాసానికి వెళ్ళిపోతాడు. అందరూ జై గణేష్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.